మెయిన్ రివర్స్లో కావాలి. దాన్ని ఆఫ్ చేసేయండి. దాన్ని ఒకేసి అది ఆగిపోయి స్లో అయిపోయి మళ్ళీ రివర్స్ అయిపోతాయి కదా. కొంచెం టైం పడుతుంది. అది ఆగినాకనే కదా ఫైనల్గా, అది ఆగినాకనే అప్పుడు రివర్స్ తిరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రివర్స్లో తిరుగుతుంది. ఇప్పుడు రివర్స్. స్టాండ్ చేస్తుంది అప్పుడు రివర్స్ తిరగడం. అంటే ఇట్లాంటి కింద ఉన్న గాలి మొత్తం పైకి వెళ్ళిపోతుంది. అవును, రివర్స్ అయితే ఆటోమేటిక్ మనకు గాలి రాదు. ఇంకా ఎంత స్పీడ్ వరకు తిరుగుతుంది అట్లా? 2 స్పీడ్, 2 లెవెల్ వరకు, 3 స్పీడ్. దీంట్లో బూస్ట్ ఇది ఏం పనిచేయదు కదా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మనకు ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి BLDC మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి రిమోట్ కంట్రోల్ ఫ్యాను, అంటే నార్మల్ ఫ్యాన్ కాదు, సీలింగ్ ఫ్యానే, బట్ నార్మల్ ఫ్యాన్ కాదు ఇది. సో రిమోట్ కంట్రోల్ ఫ్యాను. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఒక 3500 ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ దీంట్లో మనకు కలర్స్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంది. సో నేనైతే 3500ది కలర్ అయితే తీసుకున్నాను. బ్లూ సిల్వర్ అంట కలరు. సో నాకైతే కొంచెం నచ్చింది, అట్రాక్టివ్గా అనిపించింది. సో ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నా. అండ్ వీళ్ళు ఇంకోటి ఏంటంటే, సో మనకి ఫ్రీ ఇన్స్టాలేషన్ అన్నమాట. ఈ ఫ్యాన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి మనకి ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో, ఫ్యాన్ ఎవరైతే ఉంటారో టెక్నీషియన్స్ వచ్చి మనకి ఇన్స్టాలేషన్ అయితే చేస్తారన్నమాట. సో ఈ ఫ్యాన్ నేమ్ వచ్చేసి మనకి పాలిక్యాబ్. సో పాలిక్యాబ్ ఫ్యాన్స్ అనేది ఇప్పుడు చాలా కొంచెం బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో పాలిక్యాబ్ ఫ్యాను. సో మనకి దీంట్లో కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్యాన్లో అంటే మనకి రిమోట్ కంట్రోల్ అండ్ దీంతో పాటు ఫ్యాన్ అనేది రివర్స్లో కూడా రొటేట్ అవుతుంది అన్నమాట. సో ఒకే డైరెక్షన్, అంటే గాలి రావడం కాకుండా గాలి రాకుండా, ఐ మీన్ వింటర్లో అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందంట. సో అంటే వింటర్లో మనకి రూమ్ అనేది హీట్గా ఉండడానికి ఫ్యాన్ రివర్స్లో తిరిగితే మనకి కూల్ ఎయిర్ అంతా పైకి వెళ్ళి హాట్గా వచ్చేస్తుందంట. సో అట్లా రివర్స్లో 2 టైప్స్ అన్నమాట, సమ్మర్లో అండ్ వింటర్లో అని చెప్పేసి. సో అంటే మన జనరల్గా మనం నార్మల్ సీలింగ్ ఫ్యాన్ చూస్తాం కదా, అది ఇప్పుడు 1 సైడ్ తిరుగుతుంది, అది గాలి రావడానికి. కానీ ఇది 2 సైడ్స్ తిరుగుతుంది రొటేట్. అంటే క్లాక్ వైజ్ తిరుగుతుంది అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో ఇది ఒకటి కొంచెం నాకు అట్రాక్టివ్గా అనిపించింది దీంట్లో. అండ్ ఇది BLDC మోటార్స్. సో BLDC మోటార్స్ అంటే కరెంట్ అనేది చాలా తక్కువ జనరేట్ అవుతుందంట, అంటే ఇప్పుడు ఉన్నదాంతో పోల్చుకుంటే. సో వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు 55% ఎనర్జీ సేవింగ్ అంట కరెంట్. సో 55% కరెంట్ ఎనర్జీ సేవింగ్. సో మనకి కరెంట్ బిల్ అయితే తక్కువ వస్తుందంట BLDC మోటార్స్ అంటే దానివల్ల. ఓకే, సో దీంట్లో ఇంకా ఏంటి అంటే మనకి రిమోట్ కంట్రోల్, దీంట్లో లెవెల్స్ ఉంటాయి. ఫ్యాన్ అనేది 1 2 3 4 5 లెవెల్స్ వరకు ఉంటుంది. సో అండ్ మనకి ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే టైమర్ ఉందన్నమాట. అంటే 4 hours 2 hours 12 hours ఇట్లా టైమర్ అయితే ఉంది. మనం ఎప్పుడైతే ఫ్యాన్ అది ఆటోమేటిక్గా ఆగిపోవాలి అనుకుంటామో, సో మనం టైమర్ సెట్ చేసి పెట్టవచ్చు అనమాట. ఈ ఫ్యాన్లో అదొక ఫ్యూచర్ అనమాట. నాకు ఇది ఒకటి నచ్చింది. సో మనం లేకున్నా కదా ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది టైమర్. సో టైమర్ పెట్టేస్తే ఓకే. సో ఈ ఫ్యూచర్ అయితే నాకు బాగా నచ్చింది. సో ప్రజెంట్ అయితే మనకి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనకి ఇది ఫ్రీ ఇన్స్టాలేషను. సో ఈ పాలిక్యాబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫ్రీ ఇన్స్టాలేషన్ చేస్తారనమాట. అంటే మనం ప్రోడక్ట్ మనకి అమెజాన్లో తీసుకున్నా లేకపోతే వేరే ప్లాట్ఫామ్లో తీసుకున్నా కూడా మనకి ప్రోడక్ట్ వస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనకి వీళ్ళ నుండి ఒక కాల్ అయితే వస్తుంది, లైక్ ఫర్ టెక్నీషియన్స్ పంపించడానికి. సో మనం ఏదైతే అడ్రస్ ఉంటుందో సో అదే అడ్రస్కి మనకి టెక్నీషియన్స్ అయితే వచ్చి ఈ ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. సో నేను ఫ్యాన్ తీసుకున్నా. సో టెక్నీషియన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రజెంట్ టెక్నీషియన్ అయితే వస్తున్నాడు. సో అతను ఇన్స్టాల్ చేస్తాడు ఫ్యాన్. సో అప్పుడు మీకు అంత క్లియర్గా చూపిస్తాను ఫ్యాన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఓకే, సో ఇది గైస్ నాకు ఇది ఒక బాగా నచ్చింది. మనకి ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇది. ఓకే, మనం చేసుకోవాల్సిన అవసరం లేదు సీలింగ్ ఫ్యాన్. సో వాళ్ళు వచ్చి టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోతాడు. ఓకే, సో ఇది ఒకటైతే నాకు నచ్చింది. సో మీకు ఒకసారి అయితే మన బాక్స్ అయితే చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటిదాకా అయితే ఓపెన్ చేయలేదు. సో నాకు అమెజాన్ అయితే ఏం చెప్పాడంటే ఇప్పుడు ఓపెన్ చేయకండి, వాళ్ళు వచ్చినప్పుడు ఓపెన్ చేయండి, ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళు రిటర్న్ తీసుకెళ్తారు. సో ఇప్పుడు మీరైతే ఓపెన్ చేయకండి అని చెప్పేసి అన్నారు. సో సీల్ అంటే బాక్స్ ఓపెన్ చేయొద్దు, సీల్ ఓపెన్ చేయొద్దు అని చెప్పారు. సో అందుకని అయితే కొన్నప్పటి నుంచి అయితే సీల్ అయితే ఓపెన్ చేయలేదు. సో టెక్నీషియన్ కోసం వెయిటింగ్, తను వచ్చినాకనే ఓపెన్ చేద్దామని చెప్పి ఆగేసిన. ఓకే, సో ఇప్పుడు తను వస్తున్నాడు. సో తను రాగానే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీకు బాక్స్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి.
ఇది గైస్ మనకు వచ్చిన బాక్స్ అయితే ఇది. సో ఇందులోనే మనకి ఫ్యాన్ అయితే ఉందన్నమాట. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు, చిన్నగా కనిపించవచ్చు, బట్ ఇది చాలా పెద్దగా ఉంది. సో లెంత్ ఎక్కువ ఉంది, ఈ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఇందులోనే ఫ్యాన్ అండ్ మనకి మోటార్ రెండు ఉన్నాయి. చెప్పాను కదా, నేనైతే దీని ఇంతవరకు ఓపెన్ అయితే చేయలేదు, సీల్ అయితే తీయలేదు. సో ఎందుకంటే మనకి వీళ్ళు చెప్పారు కదా, మనకి అమెజాన్ వాళ్ళు ఓపెన్ చేయగానే ఇన్ కేస్ ఒకవేళ మనకి దీనికి డ్యామేజ్ ఏమైనా ఉన్నా కూడా సో వాళ్ళే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి మనకి ఇంకోటి అయితే ఇస్తారన్నమాట. సో బెటర్ టు టెక్నీషియన్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయడమే బెటర్ అని చెప్పారు. సో అందుకని నేను ఓపెన్ చేయలేదు. ఇది వచ్చేసి మ్యాట్ బ్లూ. సో మ్యాట్ బ్లూ సిల్వర్ కలర్ అనమాట. నాకు అది చాలా అట్రాక్టివ్ అనిపించింది. సో దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంఆర్పీ రేటు 6499 అని ఇచ్చారు, బట్ మనకి ఇది ఆన్లైన్లో 300 ఎంతో 500 బిట్వీన్ ఉంది. అండ్ మనకి ఇవి 12 చెప్పాను కదా, బిఎల్డిసి మోటారు, కరెంట్ పవర్ సేవింగ్, 1200 mm మనకి ఇది ఫ్యాన్స్ అదే లెంత్. ఓకే, సో కంపెనీ వచ్చేసి పాలిక్యాబ్, మేడ్ ఇన్ ఇండియా. ఓకే, బట్ చూడాలి ఎట్లుంటుందో. సీలింగ్ ఫ్యాన్ ఇది వచ్చేసి మనకి పైన అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో మీకు చూపిస్తా ఎక్కడ ఫిక్స్ చేయాలో. సో ఇక్కడైతే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఓకే, సో ప్రజెంట్ అయితే సీల్ చేయలేదు, వెయిటింగ్ ఫర్ ద టెక్నీషియన్. సో అతను వచ్చాక మనం చూద్దాము, అంతా చెక్ చేద్దాం. సో ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు అంటే తనే ఇన్స్టాలేషన్ చేస్తారన్నమాట. సో నార్మల్ ఫ్యాన్ అంటే మనం చేసుకోవచ్చు, బట్ ఇది కదా. సో దీనిలో అతను వచ్చాక మనం ఇది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేశాక మనం దీంట్లో ఏమేమి కంపోనెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి చూద్దాము ఒకసారి మనమైతే. సో గైస్, అండ్ దీని వ్యారంటీ వచ్చేసి మనకి 3 years ఇచ్చారన్నమాట. సో ఇంకొక అడిషనల్ 1 year వ్యారంటీ కావాలి అంటే మనం వీళ్ళకి ఏదైతే మనం ఒక రివ్యూ రాసి వీళ్ళకి స్క్రీన్ షాట్ అయితే పెడితే, వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెడితే వీళ్ళు మనకి ఎక్స్ట్రా 1 year అంటే టోటల్ 4 years వ్యారంటీ అనమాట ఈ ఫ్యాన్కి ఇస్తారు వీళ్ళు. సో ఇది నాకు నచ్చింది, 4 years వ్యారంటీ. ఓకే, 4 yearsలో మనకి ఫ్యాన్కి ఏ ఇష్యూ అయినా కూడా వాళ్ళే చేసేస్తారనమాట. సో ఇది ఒకటి నాకు నచ్చింది, 4 years వ్యారంటీ. సో చూడాలి, టెక్నీషియన్ వచ్చిన తర్వాత మీకు మిగతా అంతా ఇన్స్టాలేషన్ అయితే చూపిస్తాను. అది మోటార్, అది ఇది మోటార్ కదా. ఓకే ఓకే, యూట్యూబ్ వీడియోలు చేస్తుంటా, ఇక్కడ అన్బాక్సింగ్ వీడియో సార్, మోటార్ బ్లాగ్స్ అవి చేస్తుంటా. ఎడిటింగ్ చేసి పెడతారా? ఎడిటింగ్ అంటే యూట్యూబ్లో పెడతా. అంటే నేను రైడ్స్ ఉంటాయి కదా, మోటార్ బైక్ రైడ్స్ అవి చేస్తుంటా. అట్లా ఇట్లా ఏమైనా కొన్ని కూడా బ్లాగ్ చేస్తుంటా. ఇట్లా చాలా మను బ్లాగర్ 24. ఇది ఇండియన్ కంపెనీ కదా? ఇండియన్ కంపెనీ. డౌట్ బ్రో, ఇది రివర్స్లో తిరుగుతుంట కదా. ఇప్పుడు రివర్స్లో తిరిగితే మనకి రివర్స్ లేదంటే ఒకవేళ ఏసీ వేసుకున్నా కానీ మీరు రివర్స్ అనుకోండి, రూమ్ అనేది కొంచెం టెంపరేచర్ అనేది టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఇంకా ఈ రూమ్ చాలా చల్లగా ఉంటుంది, చాలా చల్లగా. అందుకనే కదా ఇది వింటర్ కదా, ఇంకా చల్లగా ఉంటుంది. లెంత్ సరిపోదా బ్రో? అది కొంచెం బయటికి ఉంది కదా లెంత్, కొంచెం గుంజితే వస్తుంది కదా. బంద్ చేసి ఉన్నది స్విచ్ కొంచెం ఉన్నట్టు. ఎక్స్చేంజ్ చేయాలంటే ఎట్లా? ఇంకా ఎక్కువ కావాలా లెంత్ మనకి? ఇంకా ఎక్కువ ఉండాలి, బయటికి ఉండాలి. అవునా, అంతగానే ఉంటాను. మధ్య రోడ్డు కనిపించదు, ఇది పాత ఉన్నా కానీ మధ్య రోడ్డు కనిపించదు. ఇప్పుడు ఇది కనిపించదు కదా, ఇది కనిపించదు కదా, కనిపించదు. ఆ రాడు కనిపించద్దు, కవర్ అయిపోతుంది. కవర్ కావాలి.
ఏసీలో ఆ మధ్య పైప్ లాంటిది అది అది ఇయర్ ఇంకోటి వైర్లు ఎక్కడ ఏ ఫ్యాన్ వేరే వేరే కంపెనీనా వీళ్ళు మంచిగా ఏసీలో నార్మల్గా లెవెల్స్ ఈ 2H అటాచ్ అనేది టైమర్ అది అవర్స్ రివర్స్ నొక్కితే రివర్స్ జరుగుతుంది బూస్ట్ ఫ్యాన్ బూస్ట్ ఇప్పుడు ఇది వ్యారంటీ అంటే ఎట్లా క్లెయిమ్ అవుతుంది బ్రో మనం ఇప్పుడు ఏమైతే క్లెయిమ్ అవుతుంది వ్యారంటీ మీకు నార్మల్గా వారంటీ ఇప్పుడు ఏమో పీసీ బోర్డ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఫ్యాన్ ఏమన్నా నార్మల్గా అయితే ఫ్యాన్ అయితే పోతారు వైరింగ్ అయితే అసలే పోదు నార్మల్గా ఏంటంటే రెగ్యులేటర్తో ఆన్ చేస్తారు అనుకోండి అప్పుడు పోతుంది రెగ్యులేటర్ అనేది రిమూవ్ చేసేసేయాలి రెగ్యులేటర్ అంటే ఇది స్పీడ్ లిమిట్ తిప్పేది ఆ స్పీడ్ లిమిట్ కంట్రోల్ ఉందిగా అది డమ్మీ చేసేసేయాలి మీరు ఓన్లీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అక్కడ ఉంటుంది మీరు రిమోట్తో చేంజ్ చేసుకోవాలి తీసేస్తాను తీసేస్తాను రిమోట్తో స్పీడ్ రిమోట్ ఉంటుంది అంతే ఓకే బ్యాగ్ అన్నీ చేసాను ఇన్సార్ట్స్ మనకు చాలా వెయిట్ ఉంది బ్రో ఇది సో ఇది గైస్ ఫ్యాన్ మోటరా వేరే ఫ్యాన్ అవును చిన్నది అండ్ కొంచెం మనకి ఓకే ఇక్కడ ఓకే వేరే ఫ్యాన్ ఇంకా వెడల్పు అనేది ఇంకెక్కువ ఉంటుంది కదా 3 వస్తాయా సో దీన్ని పైన ఫిక్స్ చేయాలి ఇప్పుడు డైరెక్ట్ పెట్టేస్తాను సరే ఫస్ట్ పైన పోయి ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయాలా ఓకే పోతే పీసీ పోతుంది కంట్రోలింగ్ అనేది ఇక్కడనే ఉంటుంది అచ్చా అచ్చా ఓకే ఇది ఎంత సెన్సార్ ఇది కంట్రోల్ రిమోట్ కంట్రోల్ సెన్సార్ ఇది బ్లాక్ది వేరే డిజైన్కి వస్తాయి సార్ అట్లా దీంట్లో కొన్నిటికి లైట్లు వస్తాయి లైట్లు ఉంటాయి డిజైన్ సో ఫైనల్గా ఇది గైస్ వీడియో సో వీళ్ళు ఏమంటారు అంటే మనకి ఇది ఏదైతే ఉందో సో స్పీడ్ ఇది ఇంక్రీజ్ చేసేది దీని అయితే రిమూవ్ చేయాలి అంట అంటే లేకపోతే ఫ్యాన్ అంటే డ్యామేజ్ అంటే ఖరాబ్ అవుతుంది ఫ్యాన్ అయితే ఫైనల్గా అయితే ఆన్ అయిపోయింది చాలా స్పీడ్ ఇప్పుడు టాప్ స్పీడ్లో ఉందా బ్రో ఇది టాప్ స్పీడ్ రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాను బ్యాక్ ఎక్స్ట్రా ఉంటాయి రిమోట్స్ మీ దగ్గర ఎక్స్ట్రా అంటే చూస్తాం ఫీలింగ్స్లో న్యూస్ ప్రాబ్లం పేరింగ్ చేయాలి పేరింగ్ చేయాలి పేరింగ్ చేయాలా అట్లా పవర్ బటన్ అట్నే ఆన్ చేసి పెడితే అనుకోండి పేరింగ్ అయిపోతుంది అప్పుడు ఆన్ అవుతుంది ఇప్పుడు పేరింగ్ అయిపోయినట్టు ఇది కూడా ఉంటుందా డైరెక్ట్ ఏదో మన టీవీ రిమోట్లో డైరెక్ట్ ఒక వస్తాయేమో అనుకున్నాను నేను ఇట్లా పేరింగ్ చేస్తే ఇట్లా కూడా ఉంటుంది అనుకో అయినట్ట పేరింగ్ ఇప్పుడు సౌండ్ వస్తుంది నొక్కిన ప్రతిసారి మీరు బటన్ ఇప్పుడు ప్రతి ఒక్కసారి ఆరన్ అనేది వస్తుంది ఏ బటన్ నొక్కినా కూడా బ్రో ఓకే ఇప్పుడు నువ్వు ఆఫ్ అయింది ఇది ఇప్పుడు ఆన్ అయినప్పుడు కొంచెం ఆగి మళ్ళీ రన్నింగ్ అవుతుంది మళ్ళీ నొక్కాం కదా సౌండ్ వచ్చింది మళ్ళీ రన్నింగ్ అయింది ఇదేమో స్పీడ్ టాప్ స్పీడ్ ఏమో ఒకేసారి ఇట్లా జలకలాగా తిరగదు స్లోగానే తిరుగుతుంది కదా
టాప్ స్పీడ్ వచ్చేసి బూస్ట్. ఓ డైరెక్ట్ బూస్ట్ కొట్టే అనుకోండి డైరెక్ట్ హై స్పీడ్ దిగుతుంది. మొత్తం హై స్పీడ్ ఫుల్ పవర్తో మొత్తం ఫుల్ హై స్పీడ్. ఇంకోటి అవర్స్ 2 hours 4 hours 8 hours ఆటోమేటిక్ అయిపోతా, ఆటోమేటిక్ అయిపోతాయి కదా, ఆటోమేటిక్గా అయిపోతుంది. మీరు అవర్స్లో అక్సెప్ట్ చేసుకోండి. టాప్ స్పీడ్. మెయిన్ రివర్స్లో బ్రో, రివర్స్లో కావాలి. దాన్ని ఆఫ్ చేసేయండి. దాన్ని ఒకేసి అది ఆగిపోయి స్లో అయిపోయి మళ్ళీ రివర్స్ అయిపోతాయి కదా. కొంచెం టైం పడుతుంది. అది ఆగినాకనే కదా ఫైనల్గా, అది ఆగినాకనే అప్పుడు రివర్స్ తిరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రివర్స్ తిరుగుతుంది. ఇప్పుడు రివర్స్. స్టాండ్ చేస్తుంది అప్పుడు రివర్స్ తిరగడం. గాలి రాదు, కింద ఉన్న గాలి మొత్తం పైకి వెళ్ళిపోతుంది. అవును, రివర్స్ అయితే ఆటోమేటిక్ మనకు గాలి రాదు. ఇంకా ఎంత స్పీడ్ వరకు తిరుగుతుంది అట్లా? 2 స్పీడ్, 2 లెవెల్ వరకు, 3 స్పీడ్. దీంట్లో బూస్ట్ ఇది ఏం పని చేయదు కదా. సో గైస్, యాజ్ ఆఫ్ నో అయితే మన ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఓకే, సో చూడాలి. 4 years వ్యారంటీ ఇది. సో 4 years వ్యారంటీ అయితే అని చెప్పిండు బ్రో. సో మొత్తం అయితే ఫిక్స్ చేసేసిండు, ఎయిర్ కార్డ్కి సెటప్ చేసిండు. అండ్ ఇది మనకి రిమోట్, ఇది ఫ్యాన్ రిమోట్ కదా, ఇది కంప్లీట్లీ బ్లూటూత్ రిమోట్. ఇది అంటే మనం ఇట్లా మన టీవీస్ అనుకోండి పాయింట్ అవుట్ చేసి మనం నొక్కితే పనిచేస్తుంది. ఇది అలా కాదు. మీరు ఏ ప్లేస్లో ఉండి అంటే దీనికి ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఎట్లనో దానికి ఎట్లయితే రేంజ్ ఉంటుంది, ఒక రేంజ్, ఆ రేంజ్ వరకు ఇది ఉంటుంది. సో అట్లనే మనకి ఇది మనకి వేరే రూమ్లోకి వెళ్ళి బటన్ నొక్కినా ఇక్కడ ఫ్యాన్ అయితే పనిచేస్తుంది. సో అది సో మనం ఎక్కడికి వెళ్ళి ఫ్యాన్ ఇంకా రిమోట్ మనం ఇక్కడనే పెట్టి దానికి పాయింట్ అవుట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఎక్కడ వెళ్ళి మీ పక్క రూమ్లోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి దానికి పాయింట్ అవుట్ చేయకుండా ఎలా పెట్టినా మీకు ఇది ఫ్యాన్ అనేది వర్క్ అవుతుంది. అట్లా అన్నమాట. ఓకే, సో చూడవచ్చు మీరు. మీకు సౌండ్ వస్తుంది కదా. సో ఇట్లా మస్తు ఉంది ఫ్యాన్ మాత్రం. సో ఈ ఫ్యాన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను. ఓకే, లింక్ పెడతాను. మీకు అక్కడ నుంచి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఓకే.